హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్కప్యూ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. నాకు యూజువల్గా టీచర్స్ డేకి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మిగిలిన డేస్లో తిట్టడం లాంటివి అలవాట్లేవు. అందుకే టీచర్స్ డే నాడు కూడా యూజువల్గా విష్ చేయను. చదువు చెప్తున్న టీచర్స్ నా దృష్టిలో మెయిన్ గురువు కాదు. వాళ్ళు మనకన్నా ముందు పుట్టారు, ముందు చదువుకున్నారు కాబట్టి ప్రొఫెసర్స్ అయ్యారు. కలిసి పుట్టుంటే క్లాస్మేట్స్ అయ్యేవాళ్ళమేమో. డెఫినెట్గా ప్రతి మనిషికి ఒక గురువు అవసరం ఉంటుంది. లైఫ్లో కొంచెం ఊహ తెలిసాక ప్రతి మనిషికి ఇద్దరు గురువులు ఉంటారు. ఫస్ట్ గురువు నేచర్. నేచర్ అంటే ప్రకృతి కాదు, నీలో ఉండే నేచర్, నీ నేచర్, మన మనస్సాక్షి మాట. మనలో ఒక పాజిటివ్ పర్సన్ అండ్ నెగిటివ్ పర్సన్ కూడా ఉంటాడు. మనం బయటికి పాజిటివ్గా ఉంటే వాడు లోపల నెగిటివ్గా ఆలోచిస్తాడు. అలానే మనం బయటికి నెగిటివ్గా ఉంటే వాడు లోపల పాజిటివ్గా ఉంటాడు. లోపల వాడిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. 90% వాడే కరెక్ట్ అవుతాడు. వాడు చెప్పింది చేసేయాలి. ఎలా అంటే ఎగ్జామ్ టైంలో మనం చదువుకోకపోతే వాడు లే చదువు, ఎగ్జామ్ రేపు అని చెప్తాడు. వినం మనం, కానీ లోపల వాడు చాలా కరెక్ట్. చదువుకోవాలి మనం ఆ టైంలో. చాలా లైట్ తీసుకుంటాం వాడిని. నెక్స్ట్ ఎగ్జామ్కి కానీ అర్థం కాదు వాడు చెప్పిందే రైట్ అని. వాడే మన ఫస్ట్ గురువు. ఎంతో కొంత మంచి చెడు చెప్తూ కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ లైఫ్ని ముందు తీసుకెళ్తుంటాడు. యువర్ ఓన్ లైఫ్ ఈజ్ యువర్ ఫస్ట్ గురువు. లైఫ్ ఎన్నో లెసన్స్ నేర్పుతుంది. అండ్ నా దృష్టిలో సెకండ్ గురువు నేచర్. ఈసారి ఇది ప్రకృతి. చుట్టూ చాలామంది మనం తెలుసుకోవడానికి. ఒక పెద్ద చెట్టును చూస్తే అది చిన్న విత్తనం నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే సన్ చూస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫుల్ మూన్ చూస్తే చాలా సూతింగ్గా ఉంటుంది. ఇలా ప్రతి లివింగ్ అండ్ నాన్ లివింగ్లో మనకి ఏదో ఒక లెసన్ దొరుకుతుంది. చాలా జాగ్రత్తగా అది చూసి మనం లైఫ్లో వేసే అడుగుల్లో అది అమర్చుకోవాలి. నా జీవితంలో నాకు తెలిసి వీళ్ళే మెయిన్ గురువులు. లైఫ్ ఈజ్ యువర్ ఫస్ట్ టీచర్, నేచర్ ఈజ్ యువర్ సెకండ్ టీచర్. బేసిక్గా లైఫ్ అనుకున్నంత చిన్నది కాదు, రిలాక్స్ అయ్యేంత పెద్దది కాదు. క్లారిటీ ఉంటే కామాలు పెట్టుకుంటూ కంటిన్యూ అయిపోవడమే.